వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాజువాకలో తిరంగా ర్యాలీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. మహిళల ఆరోగ్య అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు తోడ్పాటును అందించాలన్న మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింగారావు. నవ సమాజ నిర్మాణంలో పోలీసులతో పాటు ప్రజలు కూడా ఒక్కటవ్వాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకం ప్రతాప్ బాగ్చి పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్లో అమరులైన వీరులకు ఘనమైన నివాళులర్పిస్తూ పాకిస్తాన్ ఉగ్ర మూకలను ఏరివేసిన త్రివిధ దళాల సైన్యానికి సెల్యూట్ చేస్తూ గాజువాకలో తిరంగా ర్యాలీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేతలు కోన తాతారావు, కర్ణం రెడ్డి, నరసింగారావు, గంధం వెంకటరావు, పుచ్చా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనిక సోదరులకు నివాళులర్పించామని అన్నారు. పాకిస్తాన్ దుశ్చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టి భారత సైనికుల పోరాట పటిమలను ప్రపంచానికి చాటిన త్రివిధ దళాల సైనిక సోదరులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బోండా జగన్, రౌతు శ్రీనివాసరావు, రాజన రామారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారి పిలుపు మేరకు ఈరోజు మన గాజువాక కూడల్లో గౌరవనీయులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మన ఈ రోజు వరకు కూడా మంచికి జరిగిందో చెడుకు జరిగిందో కానీ సింధూరం చెరిపిన ఉగ్రవాదులకి మాట మంచి లేకుండా ఓడించిన భారతదేశం 90 కోట్ల మంది, ఈ రోజు 140 కోట్ల మంది. మన దగ్గర ఉన్న మిజైల్స్ 3. ఒకటి ఎవరినైనా ఎదుర్కొనే శక్తి మిజైల్ నరేంద్ర మోడీ. గౌరవ దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, మన రాష్ట్ర సీఎం గారు గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి సూచనల మేరకు ఈ రోజు గాజువాక కూడలలో బీజేపీ, టీడీపీ, జనసేన, వివిధ స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి యొక్క తిరంగా యాత్ర ర్యాలీ అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మనకి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన శుభ సందర్భంలో దేశవ్యాప్తంగా 140 కోట్ల జనాభా అందరూ కూడా మరి 10 రోజుల పాటు ఈ యొక్క తిరంగా యాత్ర ర్యాలీలు చేయమన్నారు. అందులో భాగంగా ఈ రోజు గాజువాకలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ యొక్క తిరంగా యాత్ర పాతగొండ కూడ నుంచి సినిమా జంక్షన్ వరకు మళ్ళీ పాతగొండ వరకు ఈ యొక్క ర్యాలీ జరిగింది. మరి ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏదైతే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మరియు పాకిస్తాన్ లో 9 ఉగ్రవాద సంస్థలను నేలమట్టం చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టి కనిపించడం జరిగింది. భారతదేశం జోలికి వచ్చిన భారతదేశం వైపు కంచెత్తి చూసినా సరే మరి వాళ్ళని మట్టిలో కల్పిస్తామని తీవ్రంగా త్రివిధ దళాలు మన భారతదేశ సైనికులు అందరూ కూడా గట్టిగా సమాధానం చెప్పారు. మరి సందర్భంగా నరేంద్ర మోదీ గారికి పహల్గామ్ దాడి తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది భారతీయులందరూ కూడా ఒకటే ముక్తగంధంతో పాకిస్తాన్ అనేటువంటి ఉగ్రవాద దేశాన్ని సరైన రీతిలో బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రధాని మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి
వాయుశక్తిని, ఏదైతే జలశక్తి, అలాగే ఏదైతే మనం ఆర్మీ ఫోర్స్ ఉందో అన్ని ఫోర్స్ ని కూడా రంగంలో దింపి వారికి మళ్ళీ కూడా తిరిగి తెలుసుకోలేనటువంటి దెబ్బ కొట్టడం కూడా జరిగింది. కానీ ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నది ఏంటంటే మరోసారి పాకిస్తానీ దేశం భారతదేశం పక్క చూడడానికి కూడా భయపడే విధంగా సరైన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఇలా భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా భావిస్తున్నారు. మనం ఏదైతే మనకి 26 మంది పక్కనే భార్య ఉంటుండగానే భర్తను చంపడం, కొడుకు ఉంటుండగానే తండ్రిని చంపడం, అలాగే మతాన్ని కూడా గుర్తించి ఎప్పుడు కూడా ఈ దేశంలో మతాన్ని గుర్తించి హత్య చేయడం అనేది ఎప్పుడు కూడా జరగలేదు. అలాంటి పరిస్థితులు కూడా కల్పించినప్పుడు ప్రతి ఒక్కరి తాలూకా రక్తం అంతా కూడా ఉడికింది. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఖండించడం కూడా జరిగింది. ఎందుకంటే ఏ దేశం అయితే ఉగ్రవాదుల్ని వాళ్ళు ఉసుగొలుపుతారో ఆ దేశం ఎప్పుడైనా సరే సరైనటువంటి గుణపాఠం చెప్పే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దానికి పర్యవస్థానమే ఇవాళ పాకిస్తాన్ మీద జరిగినటువంటి యుద్ధం. ఇవాళ భారతీయులందరూ కూడా గౌరవించే విధంగా ఇవాళ ఏదైతే మన బోర్డర్ ఫోర్స్ అయితే ఉందో ఈ దేశాన్ని కాపాడడానికి రక్షణ వ్యవస్థ ఉందో ఆ రక్షణ వ్యవస్థ అంతా కూడా సరైన రీతిలో ఈ రోజు పాకిస్తాన్కి బుద్ధి చెప్పారు. భవిష్యత్తులో కూడా మరోసారి ఈ పాకిస్తానే కాదు ఏ ఉగ్ర దేశమైనా సరే భారతదేశం చూడడానికి భయపడే విధంగా ఈ చర్యలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం గుర్తు చేసుకుంటూ మళ్ళీ సైనికులకి ఒక ధైర్యాన్ని నింపే విధంగా ఈ రోజు జరిగినటువంటి ఏదైతే చచ్చిపోయారో వాళ్ళ తాలూకా ఆత్మసంతృప్తి కలగాలన్న ఉద్దేశంతో ఇవాళ భారతదేశ వ్యాప్తంగా తిరంగ యాత్రలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ గాజువాక నియోజకవర్గంలో శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి తాలూకా ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏదైతే మోడీ గారు కానీ లేదు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి పిలుపు మేరకు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క తిరంగ ర్యాలీలు జరుగుతున్నాయి. ఆ ర్యాలీలో భాగంగా గాజువాకలో కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నటువంటి మరి కూటమి సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా భారత ప్రజలందరూ కూడా ఒకే మాట మీద ఉంటారు. పాకిస్తాన్కి బుద్ధి చెప్పే విధంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ముందుండి భారత పౌరులందరూ ముందుంటారని చెప్పింది కూడా తెలియదు. భారతదేశ ప్రధానమంత్రి గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు తిరంగ యాత్ర అన్నటువంటి కార్యక్రమాన్ని గాజువాక నియోజకవర్గంలో మరి గాజువాక కోడల నుంచి ర్యాలీగా నిర్వహించడం జరిగింది. ఏదైతే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ఫుల్ గా జరిగినటువంటి విధానంతో మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఏదైతే ఈ రోజు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విధంగా ఈ రోజు ఏదైతే భారతదేశం వైపు చూస్తే ఏం జరుగుద్ది అన్నటువంటిది ఒక గుణపాఠాన్ని ఈ రోజు భారతదేశంలో ఇద్దరు మహిళలుగా ఉన్నటువంటి వ్యక్తులు లెఫ్టినెంట్ కర్నల్ ఖురేషి అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మా భారతదేశ తడాకా ఏంటో అనేది ఈరోజు చూపించినటువంటి పరిస్థితి. ఇప్పటికీ సిగ్గురాట్ల ఈరోజు భారతదేశం నౌకాదళాలు కానీ వాయుసేన కానీ ఈ రోజు మన దగ్గర ఉన్నటువంటి F-16 ఏదైతే యుద్ధ విమానాలు ఉన్నాయో ఇమ్మీడియట్లీగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఆదేశాలు ఇస్తే పాకిస్తాన్ అన్నటువంటి దేశమే నామరూపాలు లేకుండా అయిపోయే పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు ఏదైతే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇంకొక దేశం వేరైంది, బొలిస్తాన్ అన్నటువంటి దేశం ఏదైతే ఉందో ఈ రోజు సెపరేట్ అయ్యి మాకు సొంత దేశం కావాలి, పాకిస్తాన్ ఉగ్రవాది చర్యలు మేము ప్రోత్సహించము అని చెప్పి ఈ రోజు ఆ దేశం సెపరేట్ గా ఈ రోజు ఆ తయారైనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజు భారతదేశ జాతీయ గీతాన్ని పాడినటువంటి పరిస్థితి అంటే అది దట్ ఈజ్ భారతదేశం, దట్ ఈజ్ ఇండియా. అంటే ఈ రోజు ప్రతి ఒక్కరు సైనికులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దేశంలో ప్రతి ఒక్కరు కూడా సైనికులుగా మాదిరిగా మనము గాని పోరాటం చేస్తే ఏ విధంగా ఉంటుందని ఈ రోజు ప్రపంచ దేశాలకు కూడా తెలిసినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూసాం. అలాంటి నేపథ్యంలో ఈ రోజు అమరవీరులుగా మారి ఎవరైతే భారతదేశానికి త్యాగం చేసి మరణించినటువంటి వాళ్ళ కుటుంబాల కొరకు ఈ రోజు ఈ తిరంగ యాత్ర అన్నటువంటి కార్యక్రమాన్ని రూపొందించి వాళ్ళకి అండగా భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మరి ముఖ్యంగా అండగా ఉంటుందని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మహిళల ఆరోగ్య అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు తోడ్పాటును అందించాలని మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహారావు అన్నారు. చైతన్య జ్యోతి మహిళా సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో అనకాపల్లి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో జీవీఎంసీ 71వ వార్డు పరిధి సుందరయ్య కాలనీలో మెగా రక్తదాన శిబిరం, వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు ఆరోగ్య
ఆరోగ్యపరమైన అనేక సమస్యలతో నిత్యం సతమతమవుతున్న తరుణంలో వారికి అండగా నిలుస్తూ సామాజిక సేవ చేస్తున్న సంస్థ ప్రతినిధులను అభినందించారు. అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, సౌత్ ఏసీపీ త్రినాథ్, కార్పొరేటర్ భూపతిరాజు, సుజాత, డాక్టర్ కేవీఎస్ కళ్యాణ్, అమ్మ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి రాపేట సునీల్ కుమార్ అధ్యక్షతన వహించారు. కాబట్టి మీకు ప్రతి ఒక్కరూ కూడా తోడుగా ఉండాలని, అందరి సహాయం మీకు అందివ్వాలని, దాంతోపాటు మేము కూడా మీ సహకారం ఎప్పుడు కావాల్సిన అందజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నేను అనకాపల్లి జిల్లా దాటి ఇప్పుడు వేరే జిల్లాకి అదే కాకుండా విడో మహిళలకి సహకారం చేయటం, అనేకమైనటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు ముందుకెళ్ళటం, అదే రకంగా ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల మీరు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు కానీ మీ ఓకే చూడండి ఒకసారి చూడండి. సునీల్ అలా చూడండి. ఓకే ఓకే ఎం భాస్కర్ గారు గోపాలరావు గారు ఒకసారి చూడండి. ఓకే అండి. మన గాజువాక 71వ వార్డు సుందరి కాలనీ దగ్గరలో చైతన్య జ్యోతి వెల్ఫేర్ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దాంతో పాటు మెడికల్ క్యాంప్ కూడా. ఎవరైతే ముఖ్యంగా మహిళల కోసం ఈ యొక్క చైతన్య జ్యోతి ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ పనిచేస్తుందో 2003 నుంచి, ఎవరైతే చిన్నపిల్లల నుంచి 60 ఏళ్ల వరకు ఒంటరి మహిళలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, వాళ్ళకి ఏవైనా ఇబ్బందులకు గురైతే వీళ్ళు వాళ్ళ సమస్య పరిష్కరించి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటారు. మరి వారికి ఈ సందర్భంగా సునీల్ గారికి, ప్రసన్న గారికి, మిగతా కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, సమాజంలో ముఖ్యంగా మహిళల్ని కొంత చిన్న చూపు చూస్తున్నారన్న ఉద్దేశంతో వారికి బాసటగా మేమున్నామని ఒక అండగా నిలబడుతున్నటువంటి చైతన్య జ్యోతి ఉమెన్ సొసైటీ వారికి మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు అండి. మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏవి చేసినా సరే ఖచ్చితంగా మా వంతు సహకారాలు కూడా ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేసుకుంటూ, మరింత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించిన ధన్యవాదాలు. మా విజయనగరం నుంచి ఎల్లంనాయుడు గారు పిన్నింటి ఆయన కూడా పాల్గొన్నారు. అదేవిధంగా అమ్మ భాస్కర్ గారు, ఇక్కడ మొత్తం ఎంతో మంది పార్టీలకు అతీతంగా నాయకులు, మన ఇప్పుడే ఏసీపీ గారు కూడా త్రినాథ్ గారు కూడా వచ్చి ఈ మెడికల్ క్యాంపులో పాల్గొని వెళ్ళడం జరిగింది. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని, మీరు జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది మరిన్ని అవార్డులు కూడా సాధించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఏంటనేది అందరూ కూడా భక్తులందరూ మాట్లాడారు. ఒక ప్రాణాన్ని కాపాడడానికి అనేక గ్రూపులతో కూడుకున్నటువంటి వ్యక్తులకి బ్లడ్
అవసరమైనప్పుడు అది అందించాలనుకున్నప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంపులు అనేవి చాలా ఎరువుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా పవిత్రంగా ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడానికి మన రక్తం ఉపయోగపడుతుందని అన్నప్పుడు ఖచ్చితంగా ఈ రక్తాన్ని డొనేట్ చేయాలనే ఉద్దేశంతో అందరూ కూడా చాలా యువకులు ఎక్కువగా ఇందులో పాల్పంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేయడం చేస్తున్నాం. మంచి కార్యక్రమం, అందుకే అందరూ కూడా దీనికి మరి సహకారాన్ని అందించాలని, అలాగే ఈ కార్యనిర్వాహకులందరినీ కూడా ఎంకరేజ్ చేసి మనం అభినందనలు తెలియపరచాలి. అలాగే కబుర్ని చెప్పినటువంటి మహిళలు కూడా ఇందులో పాల్పంచుకోవడం అనేది చాలా గొప్పతనం. ఎందుకంటే వాళ్ళు దీనికి మంచి స్ఫూర్తినిచ్చి కబుర్ని చెప్పి ఇక్కడ కార్యక్రమం చేసి రావాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇందులో పాల్గొన్నారు. అందరినీ కోరుకునేటువంటి ధన్యవాదాలు. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందరూ కూడా మీకు ఏ అవసరమైనా మేము ముందు సహకారాన్ని అందించడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ చైతన్య జ్యోతి అనే వర్డ్ చాలా బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు మహిళలు ఇప్పుడే దాని గురించి బ్రీఫ్ చేశారు. ఎవరైతే ఒంటరి మహిళలకి వాళ్ళు తప్పుదారి వెళ్లకుండా వాళ్ళు చైతన్యం అవ్వడానికి, వాళ్ళు హస్బెండ్స్ మెయిన్ లేని వాళ్ళకి వాళ్ళ ఇంట్లో జ్యోతిని నింపడానికి అన్నట్టు పేరు. నిజంగా ఆ పేరులోనే ఆ మీనింగ్ ఉంది. అండ్ ఇలాంటి వాళ్ళకి సునీల్ గారు అండగా నిల్చొని ఇలాగా రక్తదానం క్యాంప్ కి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అసోసియేట్ అయ్యి ఒక వెరీ వెరీ గుడ్ అండ్ నోబుల్ కాజ్ అండి. అంటే యాజ్ అ మెడికల్ గా నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. జనరల్ గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఎప్పుడు చేస్తామంటే ఏదైనా మనిషికి విపరీతమైన బ్లడ్ లాస్ కానీ లేకపోతే శరీరంలో బ్లడ్ ఉత్పత్తి అవ్వకపోతే మాత్రం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ చేస్తూ ఉంటాము. ఈ బ్లడ్ లాసెస్ మనమే చూస్తాం. మనం వార్ అన్నది డిక్లేర్ చేస్తారు. వార్ డిక్లేర్ చేసినప్పుడు జనరల్ గా అయితే మాత్రం మెడికల్ లోని ఎక్కువ బ్లడ్ బ్యాంక్స్ కి ముందర నోటిఫికేషన్స్ వస్తాయి. ఎందుకంటే మాస్ క్యాజువాలిటీస్ ఉంటాయి. మనిషిని ఏమైనా రీప్లేస్ చేయొచ్చు, కానీ ఒక ప్రాణాలు కాపాడాలంటే ఖచ్చితంగా బ్లడ్ అన్నది బాడీలో కంటిన్యూస్ గా వెళ్ళాలి. ఇలాంటి టైం అప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇలా బ్లడ్ ఇచ్చే వాళ్ళు ఎక్కువ స్వతంత్రంగా వాళ్ళు వస్తే మనం ఇంకో మనిషిని కాపాడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసినప్పుడు చాలా మందికి అపోహ ఉంటుంది. ఒక్కొక్కసారి వేరే వాళ్ళ బ్లడ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు ఎక్కించేస్తాయి, మాకు ప్రాబ్లం వచ్చేస్తుందేమో అని. అలాంటి అపోహలు పెట్టుకునే అవసరం ఉండదు. ఎందుకంటే ప్రతి బ్లడ్ బ్యాంక్ కి వాళ్ళకి ఒక స్ట్రిక్ట్ ప్రోటోకాల్ ఉంటుంది. ప్రతి బ్లడ్ స్క్రీన్ చేస్తారు. స్క్రీన్ చేసిన తర్వాతే ఆ బ్లడ్ అన్ని బాగుందంటే ఇంకోళ్ళకి ఎక్కిస్తారు. అండ్ రెండోది కొన్ని ప్లాంట్ సర్జరీస్ ఉంటాయండి. సో ప్లాంట్ సర్జరీస్ ఉన్న కేసెస్లో ఎలా ఉంటుందంటే అథ్లెటిక్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆటో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటారు. అంటే ఏంటంటే వాళ్ళు బ్లడ్ని తీసి వాళ్ళే ఉంచుకొని మళ్ళీ కొన్ని రోజులు పోయాక మళ్ళీ ఎక్కించుకుంటారు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళ బాడీ మజిల్ పవర్స్ పెరుగుతుంది, వాళ్ళ అవుట్పుట్ పెరుగుతుంది. ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మేము ఒక్కొక్కసారి ప్లాంట్ సర్జరీ ప్రొసీజర్స్ ఉంటాయి. ప్లాంట్ సర్జరీ ప్రొసీజర్స్ ఉన్నప్పుడు ఇలా థర్డ్ పర్సన్ బ్లడ్ ఎక్కించుకోకుండా ఫ్యామిలీ మెంబర్స్లో సేమ్ గ్రూప్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళ బ్లడ్ ఎక్కించుకోమని చెప్తాం. ఇప్పుడు ఏంటంటే దీనివల్ల వైరల్ లోడ్ కానీ రిస్క్ అనేది చాలా మినిమైజ్ అవుతుంది అన్నమాట. నవ సమాజ నిర్మాణంలో పోలీసులతో పాటు ప్రజలు కూడా ఒక్కటవ్వాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకుబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. పాత గాజువాకలోని గ్రేటెడ్ కమ్యూనిటీ సెలెస్ట్ ప్రాంగణంలో సైబర్ నేరాల పట్ల ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకి అధికమవుతున్నాయని, సైబర్ నేరాలకి స్మార్ట్ ఫోన్ కేంద్రం బిందువుగా పనిచేస్తుందని అన్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని దేశంలో ఆర్థిక నేరాల్లో ప్రధానంగా సైబర్ క్రైమ్ ద్వారా ప్రజలు నగదు చోరీ శాతం ఎక్కువ అని, ఆర్థిక నేరాల్లో 80 కోట్ల దొంగతనం ద్వారా జరిగితే కేవలం సైబర్ నేరగాళ్లు 220 కోట్ల రూపాయలు ఆన్లైన్ ద్వారా దోచుకున్న పరిస్థితి ఉంది అని సిపి తెలిపారు. ఆన్లైన్ ద్వారా సైబర్ నేరగాళ్లు ప్రజల వద్ద నుంచి పలు విధాలుగా మోసం చేసి నగదు చోరీ చేయడంపై ప్రజలకి సిపి వివరించి అప్రమత్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ
2 మేరీ ప్రశాంతి, ఏసీపీ త్రినాథ్, సిఐ పార్థసారథి, క్రైమ్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐలు, సెలెస్టో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మా సెలెస్ట్ గేటెడ్ కమ్యూనిటీకి ప్రజలకి దగ్గరికి చేరువ చేస్తున్నారు. ప్రతి ఒక్క స్టేషన్ లో చూసినా ఎక్కడైనా ఆయన కలిసినా కూడా ప్రతి ఒక్కరికి తన వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చి ఏదైనా సమస్యలు ఉంటే డైరెక్ట్ గా నాకే తెలియజేయండి అని చెప్పినటువంటి మొట్టమొదటి కమిషనర్ మన బాక్షి గారికి మన అందరి తరఫున వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఆయన్ని మన ఏసీపీ త్రినాథ్ గారికి బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మన గౌరవ అతిథులకి బొకేతో సత్కారం చేయవలసిందిగా కోరుకుంటూ ముందుగా మన ఏసీపీ గారికి కూడా మన శ్రీనివాస్ గారు బొకే ఇస్తారని చెప్పేసి వచ్చారు. థ్యాంక్ సార్ అండి. అవగాహన కల్పించడం. సో నంబర్ 1 నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ మీ అందరి దగ్గర మీరు పెట్టాలి. ఏదైనా ఇబ్బంది ఉంటే రాత్రి కానీ పగలు కానీ నాకు కాల్ చేయాలి, కానీ నాకు మెసేజ్ పెట్టండి. నేను సాధ్యంత వరకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799 7995095799. ఇంకొకటి, ఇక్కడ చాలా మంది ఉన్నారండి. మంచి లొకేషన్ పక్కన ఒక పెద్ద మాల్ కూడా ఉంది. ఏదైనా ఇబ్బందులు మీ తరపున ట్రాఫిక్ ఇష్యూ ఉంటే, లేకపోతే ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి, ఏదైనా గాంజాయి సమస్య, లేకపోతే గ్యాంబ్లింగ్ కానీ వేరే ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉంటే ఈ సభాముఖంగా నాకు తెలియజేయండి. లేకపోతే నా సెల్ నంబర్ కి కాంటాక్ట్ చేసి ఫోన్ ద్వారా లేకపోతే మెసేజ్ ద్వారా నాకు తెలియజేయండి. మేము సాధారణ వరకు హెల్ప్ చేయడానికి, సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మన అందరికీ తెలుసు, ఈరోజు ఒక ముఖ్యమైన ప్రాబ్లం వచ్చేసి సైబర్ నేరాలు. సైబర్ నేరాల వల్ల చాలా మంది ప్రతిరోజు మోసపోతున్నారండి. సౌత్ ఈస్ట్ ఏషియా, లాఓస్, కంబోడియా, వియత్నాం, మియాన్మార్, థాయిలాండ్, అదే మాదిరిగా అజర్బైజాన్, ఇంకా కొన్ని సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్, అక్కడ సైబర్ నేరాలు ఎలా చేయాలి, ఆర్గనైజ్డ్ గ్యాంగ్ అక్కడ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టారండి. అక్కడ మీ నంబర్, నా నంబర్, మన నంబర్స్ అన్ని ఉన్నాయి. ఏ నంబర్? బ్యాంక్ అకౌంట్ నంబర్, మొబైల్ ఫోన్ నంబర్. ప్రతి వ్యక్తి అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉంది అది వాళ్ళకు తెలుసు. ప్రతి వ్యక్తి మొబైల్ నంబర్ కూడా తెలుసు. ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ ఇచ్చి చెప్తారండి, పొద్దున నుండి రాత్రి దాకా ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి వ్యక్తికి మీరు ఫోన్ చేయాలి. ఫోన్ చేసి ఒక 100 మందిని టార్గెట్ చేస్తే కనీసం 10 మంది దొరికిపోతారు, 10 మంది మోసపోతారు. ఆ 10 మంది ఆ అకౌంట్ లో ఉన్న మొత్తం డబ్బు ఆ సైబర్ నేరగాళ్ళు లూటీ చేస్తారండి. వీళ్ళు మోసపోతారండి. అంటే 10% సక్సెస్ అయినా కూడా కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదిస్తారు ప్రతిరోజు. అటువంటి కాల్ రాలేదు, అటువంటి వ్యక్తి ఉండకపోవచ్చు. నాకు రెగ్యులర్ గా కాల్స్ వస్తుంటాయి, మీకు కూడా రెగ్యులర్ గా కాల్స్ వస్తుంటాయి అని నేను భావిస్తున్నా. ఈరోజు దొంగతనం గాజువాకలో, వైజాగ్ లో, ఆంధ్రప్రదేశ్ లో, మన భారతదేశంలో, మన ప్రపంచంలో ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఎంత పోతుంది? దానికంటే ఎక్కువ అమౌంట్ లూటీ చేస్తున్నారు. ఆ పరిస్థితి ఆల్రెడీ వచ్చేసింది. నా లక్ష్యం, మా సాయి భాయ్
ఈ సైబర్ నేరాల మీద అవగాహన సరిగ్గా మనం కల్పించగలిగితే మోసం అంత ఈజీగా జరగదు. మోసపోయిన వ్యక్తి సంఖ్య తగ్గిపోతుందని ఆశిస్తున్నాం. అందుకే ఈ అవగాహన కార్యక్రమం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. గాజువాకలో తిరంగా ర్యాలీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. మహిళల ఆరోగ్య అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు తోడ్పాటును అందించాలన్న మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింహారావు. నవ సమాజ నిర్మాణంలో పోలీసులతో పాటు ప్రజలు కూడా ఒక్కటవ్వాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకం ప్రతాప్ బాగ్చి పిలుపునిచ్చారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ KNR న్యూస్.